హలో, నమస్తే. నవత టీవీకి స్వాగతం. మీ వెంకట్. ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. మొన్న ఏప్రిల్ 22 జరిగిన పహల్గామ్ పహల్గామ్లోని ఉగ్రవాదుల మన వాళ్ళను మానవత్వం లేకుండా చంపిన తర్వాత 26 మంది చనిపోయిన తర్వాత అనేక పరిణామాలు ఏర్పడ్డాయి దేశం లోపల. దానికి దేశం పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ ఏదైతుందో మన భారతదేశం మీద కావాల్సుకొని గెలుక్కుంటుంది. ఆ గెలుక్కున్న క్రమం లోపల మన భారత సైన్యం ధీటుగా వాళ్లకు సమాధానం ఇచ్చింది. ఈ సందర్భం లోపల కొన్ని వాస్తవమైనటువంటి సంఘటనలు బయటపడుతున్నాయి రోజు రోజుకు. ఎప్పుడైతే 22 ఏప్రిల్ జరిగినటువంటి సంఘటన యావత్ భారతదేశం శోక సముద్రపుల మునిగిపోయింది. అక్కడ హిందువులను మాత్రమే టార్గెట్ చేసినటువంటి ఏదో దుశ్చర్య ఏదైతుందో దాన్ని ప్రపంచ దేశాలు కూడా ఖండించినాయి. దానికి పోటీగా మన భారత ప్రభుత్వం ఏం చేసింది అంటే వెయిట్ చేసింది 13 రోజులు. మనము ఏదైతే ఒక మనిషి చనిపోతే దశదిన కర్మ ఏ విధంగా అయితే మనం చేస్తామో అదేవిధంగా మన భారత ప్రభుత్వం కూడా చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మశాంతి గురించి 13 రోజులు దశదిన కర్మ చేసినట్టు వాళ్లకు 13 రోజులు సంతాపాలు ప్రకటించి దాని తర్వాత అసలు యుద్ధం కాదు, అది ట్రయల్ చూపించింది. మనకు ట్రైలర్ అంటాం, ఒక సినిమా చేస్తే ట్రయల్ చేస్తాం, మనం ట్రయల్ బిట్లు చూపిస్తాం. అదే ప్రకారంగా పాకిస్తాన్ వాడికి ట్రయల్ చూపించింది. ఏందయ్యా అని అంటే అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వము ఏదైతుందో అది ఒక మత ప్రభుత్వం, మత ఛాందస్తవాదులు. అక్కడ వాళ్ళ మతం పిచ్చి, మతం తప్ప మానవత్వం అనేది ఉండదు వాళ్ళకు. మత పిచ్చిగాళ్ళు ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. పాకిస్తాన్ ప్రజలు పాపం, పాకిస్తాన్లో ఉన్న ప్రజలు చాలా సౌమ్యులు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కానీ గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే లుచ్చాలు ఉన్నారో, లుచ్చా నా కొడుకులు అంటాం మేము. ఎందుకు అని అంటే ఇది ఒక సాంప్రదాయము, అది అయింది ఒక మతం ముసుగులో ప్రభుత్వాన్ని నడిపిస్తుంది పాకిస్తాన్. అక్కడ 30 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం అనేది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం అనేది ఉన్నా కూడా దాంట్లో ప్రజలది ఏ పని చేయదు. అక్కడ పనిచేసేది ఎవరా అంటే సైన్యం ఎవరయ్యా అని అంటే ఉగ్రవాదులు ఎవరంటే తీవ్రవాదులు, వాళ్ళే టెర్రరిస్టులు ఎవరా అంటే ఒక మతోన్మాదులు. ఒక మతం అడ్డం పెట్టుకొని, ఒక మత గ్రంథాన్ని, ఇస్లాం మత గ్రంథాన్ని అడ్డం పెట్టుకొని దాంట్లో ఉన్నటువంటి కొన్ని పదాలను, కొన్ని సూత్రాలను, కొన్ని అండర్లైన్లను చేసుకొని వాటినే పట్టుకుంటూ ప్రజల మీద లేనిపోని ప్రాబ్లమ్స్ తేవడము జరిగింది. అక్కడ మతాన్ని అడ్డం పెట్టుకొని, ఇప్పుడు ప్రతి మతం లోపల మంచే కోరుకుంటుంది ఏ మతమైనా. కానీ అక్కడ ఇస్లాం మతం లోపల అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం అనుకోవచ్చు, పరిస్థితుల ప్రభావం అనుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజు నాడు ఎప్పుడైతే ఆ మత గ్రంథం రచించబడ్డదో ఆ రోజుల నాడు అక్కడ వాళ్లకు యుద్ధాలు జరిగినాయి. అప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా అప్పుడు వాళ్ళు రాసుకున్నారు. అదే రాసుకున్న దాన్ని వీళ్ళు విశ్వసిస్తున్నారు. ఏమని అక్కడ కొన్ని ప్రభుత్వాలు ఏం చేసినా మనం నమ్మనోని చంపేయండి అని చెప్పేసి అప్పుడు యుద్ధం జరిగేటప్పుడు చెప్పినటువంటి పరిస్థితులు. అక్కడ అల్లాను నమ్మనోని చంపేసేయండి, కప్పం కడితే వాడిని వదిలేసేయండి అని. అంటే అక్కడ కప్పం కట్టినోడు మనోడు, అల్లాను నమ్మనోడు మనోడు కాదు. అల్లాను నమ్మకున్నా సరే కప్పం కట్టించుకోవాలి అని కొన్ని నియమాలు అప్పట్లో పెట్టుకున్నారు. దాన్ని ఆధారం చేసుకొని ఇప్పటికీ మత ఛాందసవాదులు ఏదైతున్నారో ఇస్లాం
ఇది ఇస్లాం మతం, అల్లా ఒక్కడే దేవుడు, అల్లా తప్ప వేరే లేదు అని చెప్పేసి చెప్పుకుంటూ అల్లాను నమ్మనోన్ని కాఫీర్లుగా చిత్రీకరిస్తూ వాళ్ళని మనం చంపేయాలి అని చిన్న పిల్లల కాడి నుంచి కూడా బోధన చేస్తారు అక్కడ ఉన్నటువంటి ముల్లాలు. సేమ్ అదే ప్రకారంగా ఇప్పుడు వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది ఈ యొక్క మసీదులల్లా చేసినప్పుడు వాళ్ళ మైండ్ అంతా పక్కన మీద ద్వేషం, ఈర్ష్య, ద్వేషం అనేది ఉంటుంది. ఎక్కడ కూడా వాళ్ళ మీద ప్రేమ అనేది ఉండదు. ఇప్పుడు మన భూమి మీద మానవులు జన్మించి కొన్ని లక్షల సంవత్సరాలు అవుతుంది. లక్షల సంవత్సరాల క్రితము మరి ఈ యొక్క మతాలు అనేటివి లేవు. ధర్మం అనేది ఒకటే ఉంటుండే. దాని లోపల అజ్ఞానులు అంటే అప్పట్లో ఇప్పుడు నాలెడ్జ్ లేదు కాబట్టి అప్పట్లో నాలెడ్జ్ ప్రకారంగా జరిగినటువంటి వ్యవస్థ. ఇప్పుడు ఇస్లాం మతం 1500 శతాబ్దం లోపల పుట్టింది. అంటే దాదాపుగా మనము ఇప్పుడు 20వ శతాబ్దంలో ఉన్నాం. దాదాపుగా ఒక 500 సంవత్సరాలు, ఒక 1000 సంవత్సరాలు అనుకో, ఒక 1000 సంవత్సరాల క్రితము ఇస్లాం మతం పుట్టింది. అప్పుడు మన హిందూ అంటే మన దేశం మీద, మన భారతదేశం అనకుండా భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్, ఇక్కడ పాకిస్తాన్, ఇవన్నీ కూడా ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితము మన రాజులు హైందవ ధర్మం పాటించి చేసేటోళ్ళు. కొంత అబ్రహాం పార్టీలు వచ్చేసి ఒక 15వ శతాబ్దం అంటే 1000 సంవత్సరాల క్రితం మానవులను నాశనం చేసుకుంటూ వస్తున్నాయి. అదే క్రమం లోపల ఇస్లాం మతం ఏర్పడ్డది. ఇస్లాం మతం లోపల కొన్ని తెగలు అక్కడ దాంట్లో జరిగినాయి. ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమం లోపల మనకు 800 సంవత్సరాలు మన భారతదేశాన్ని మన ముస్లిమ్స్ పరిపాలించారు. దాని తర్వాత ఆంగ్లేయులు 200 సంవత్సరాలు పరిపాలించారు. ఇది టోటల్ ఒక 1000 సంవత్సరాలు అనుకో. అంతకన్నా ముందు రాజులు కాలం ఉంటుండే. మత ప్రాతిపదిక మన 1947 లోపల పాకిస్తాన్ ఏర్పడ్డప్పుడు మతాన్ని ఆధారం చేసుకొని చేసింది. ఒక 20-30 సంవత్సరాలు కొంచెం పర్వాలేదు. దాని తర్వాత మళ్ళా మన భారతదేశాన్ని మళ్ళీ ఆక్రమించుకోనికే 1961 లోపల, 1974 లోపల యుద్ధాలు జరిగినాయి. 71 లోపల, 71లో యుద్ధాలు జరిగి బంగ్లాదేశ్ సపరేట్ అయిపోయింది. ఇవన్నీ జరిగినాయి కాలక్రమం లోపల. ఇప్పుడు కూడా కొంత భూభాగము మాకే కావాలి అని చెప్పేసి పాకిస్తాను అక్కడ కాశ్మీర్ లోపల, జమ్మూ కాశ్మీర్ ఏదైతే భారతదేశం పైన కొట్లాడుతుంది, మాకే కావాలి అని చెప్పేసి యుద్ధం చేస్తుంది. దానికి అనుగుణంగానే మన జరిగిన టెర్రరిస్టుల ముసుగు లోపల భూమిని లాక్కోవడానికి చేసిన ప్రయత్నం అది. దానికి అనుగుణంగా మన పెద్దన్న ఇప్పుడు ట్రంప్ మహాశయుడు ఈ అమెరికా పెత్తనం వహిస్తుంది. దానికి మొన్న జరిగినటువంటి సంఘటనకు జరిగిన తర్వాత మనకు ఇప్పుడు రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ తెలుస్తున్నాయి. స్టార్టింగ్ చేసింది ఏంది అంటే 22 అయిన తర్వాత మనకు 13 రోజులు తర్వాత ఫస్ట్ చేసింది సింధు జలాల నిలిపివేత చేశారు పాకిస్తాన్కు. పాకిస్తాన్ ఆ జలాలు ఉంటేనే పంటలు పండుతాయి, పాకిస్తాన్ బతుకుతుంది. ఫస్ట్ ఎక్కడైతే కొట్టాలో అక్కడ కొట్టిరు, నీళ్లు లేకుండా నీళ్ళని ఆపేశారు, సింధు నది ఒప్పందం. దాని తర్వాత జరిగింది ఏందయ్యానంటే వాడు ఆ రోజు సింధు నది జలాలను మీరు ఆపేస్తే మేము మీ యొక్క హిందువుల యొక్క రక్తాన్ని మేము దాంట్లో పారిస్తాము అని చెప్పేసి బింకాలు పలికారు అక్కడ ఉన్నటువంటి పాలకులు అంటే ఎవరైనానంటే ముష్కరులు, వీళ్ళు టెర్రరిస్టులు. సరే ఓకే అని చెప్పేసి మన ఇండియా దానికి అనుగుణంగా చెప్పేసి ఫస్ట్ దాని టిగ్గర్ నొక్కింది, పాస్ చేసింది. ఏంది? సింధు జలాలను ఆపేసింది. దాని తర్వాత అసలు బయటపడ్డది. అసలు విషయాలు ఏం జరుగుతున్నాయి అని అంటే దాని కోపంతో మన మీదకి రాకెట్లను ప్రయోగించింది, డ్రోన్లను ప్రయోగించింది పాకిస్తాన్. అయితే ఒకటి మనము గుర్తు చేసుకోవాలి, ఒకప్పుడు యుద్ధాలు వేరు, ఇప్పుడున్న యుద్ధాలు వేరు.
ఇప్పుడు టెక్నాలజీ పరంగా యుద్ధాలు జరుగుతున్నాయి. మనము ఏ సైనికుడు కూడా తుపాకీ పట్టుకొని రణరంగంలోకి వెళ్ళలే. తర్వాత యుద్ధ టాంకర్స్ కూడా వెళ్ళలే. మనం చేసినటువంటి పని ఎట్లా వెళ్ళాయంటే ఓన్లీ ఆకాశం పైనుంచి పైనే కథం. ఏది కూడా యుద్ధం పట్టుకొని ఒకప్పుడు బల్యాలు కత్తులతోటి కటార్లతో యుద్ధాలు చేసేది, ఒకరినొకరు చంపుకునేది. ఇప్పుడు అలా ఏం లేదు. ఇప్పుడు అంతా కొత్త టెక్నాలజీస్, ఆ టెక్నాలజీని యూజ్ చేసుకొని పోర్ జరుగుతుంది. అయితే ఈ క్రమం లోపల మన భారత భూభాగం మనము కొట్లాడేది టెర్రరిజం మీద, పాకిస్తాన్ ప్రజల మీద కాదు. పాకిస్తాన్ ప్రజలు చాలా మంచోళ్ళు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. వ్యవసాయము, గొర్రెల పెంపకాలు, ఏదైనా ఉన్ని బట్టలు వేయడము, ఇవన్నీ కొన్ని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ మధ్యన ఎవడైతే ఉన్నాడో ఈ టెర్రరిస్టులు, ఆ టెర్రరిస్టులు చేసినటువంటి పని వల్ల భారతదేశం మీద మనకు డ్రోన్లతోని మన ప్రభుత్వాలు మన ప్రజల మీద దాడులు చేశారు. ఫస్ట్ చేసింది ఒక తప్పు, దాని తర్వాత వాళ్ళు ఇంకో తప్పు చేశారు. దాని తర్వాత జరిగిన పరిణామం ఏమైందంటే మన వాళ్ళు ఓన్లీ ఒకటే రోజు మే 7వ తారీఖు ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి, 23 నిమిషాలల్లా ఆ ఉగ్రవాద స్థావరాలైనటువంటి ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాలు 9ంటిని తునాతునకలు చేసింది. 9 అంటే టోటల్గా ఒక 24 స్థావరాలు ఏమో ఉన్నాయి అక్కడ. దాంట్లో 9ంటిని ఫస్ట్న తునాతునకలు చేసి వదిలేసేసింది. కథం అయిపోయింది. రాత్రి తెల్లారి వాళ్ళ మిసైల్స్ మన దానికి వచ్చినాయి. ఇట్లా మనము మన స్వదేశంతో తయారు చేసినటువంటి మిసైల్స్ తోటి, బ్రహ్మోస్ దీనితోటి మనం వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. ఇట్లా పాకిస్తాన్ లోపల జరిగినటువంటి క్రమం లోపల యుద్ధం జరుగుతుంది అని అనుకున్న టైం లోపల ఓన్లీ మనం ట్రయల్స్ చూపించినాం. ట్రంప్ వచ్చేసి సీజ్ ద ఫైర్ అని చెప్పేసి చెప్పాడు. అంటే ట్రంప్ చెప్పలేదు అక్కడ, మన జేడి వామ్స్ చెప్పాడు మన మోడీ గారికి డైరెక్ట్గా. ఏమని, మీరు ఇలా యుద్ధం చేస్తే పాకిస్తాన్లో ఉన్న ప్రజలు చనిపోతారు, ఇబ్బందులు అయితే మీరు యుద్ధం ఆపండి, మేము మాట్లాడతాము అని చెప్పేసి అన్నాను. దాంతోపాటుగా మన మోడీ గారు యుద్ధాన్ని ఆపడం జరిగింది. ఓకే, మేము ఎట్లా ఆపుతాము, కొన్ని షరతులు పెట్టింది. ఎలాగో, మీరు మా భూభాగం పైన ఒక చిన్న తుపాకీ పేలిస్తే మేము అణుబాంబులు పేలుస్తాం, అంటే మేము రాకెట్లను మిసైల్స్ను వదులుతామని చెప్పేసి సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది. అది జరిగింది. ఇక్కడ మతలబ్ ఏందయ్యానంటే అసలు సంగతి, ఇప్పుడు మన భారత ప్రభుత్వం ఇక్కడ మనకు ఒక పవర్ అనేది కూడా ఏర్పడ్డది. దీనివల్ల మన ఆయుధాలకు టెస్ట్ చేసినట్టు అయింది. మన దగ్గర తయారు చేసిన ఆయుధాలను కూడా టెస్ట్ చేసినట్టు అయింది. మన దగ్గర క్షిపణులు తయారు చేస్తున్నాము సొంత నాలెడ్జ్ తోటి. బ్రహ్మోసు అంటే బ్రహ్మాస్త్రాలు, ఒకప్పుడు మనం అనుకునేది బ్రహ్మాస్త్రము, పాశుపదాస్త్రము, నాగాస్త్రము, ఇవన్నీ మనం ఒకప్పుడు రాజులు వెనకటికి చేసేది. అవే పేర్లు పెట్టుకొని మనం ఇక్కడ తయారు చేస్తున్నాం. ఇక్కడ బ్రహ్మాస్త్రాన్ని వదలలేదు. బ్రహ్మాస్త్రాన్ని వదిలితే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతుండే. కానీ ఆ క్రమం లోపల అమెరికా ఏదైతే రియాక్టర్స్, పదార్థాలు అన్ని అణుబాంబు తయారు చేయడానికి కావాల్సినటువంటి ముడి సరుకు ఎక్కడైతే ఉంటుందో ఆ ముడి సరుకు తయారు చేయడానికి ఒక కిరాన్ హిల్స్ దగ్గర సొరంగాలు ఏర్పాటు దాన్ని దాపెట్టింది. అది మనకు కూడా తెలియదు. కానీ తెలియదని మనం అనుకుంటున్నాం, కానీ 100% ప్రతి ప్రభుత్వానికి తెలుసు. ఒక ఒప్పందం అనేది ఉంటుంది. ధార్మిక సంబంధించినటువంటి యుద్ధం జరిగినప్పుడు ధార్మిక పదార్థాల మీద యుద్ధాలు చేయొద్దు, మేము ఇక్కడ ఈ ప్లేస్ లోపల మేము యొక్క బాంబులకు సంబంధించినటువంటి మెటీరియల్ మేము పెడుతున్నాము, కాబట్టి వాటిపైన మీరు దాడులు చేయొద్దు అనేది ఒక ఒప్పందం అనేది ఉంటుంది. ప్రతి సంవత్సరము జనవరి లోపల ఈ యొక్క ఒప్పందాలు అనేది, ఏ దేశమైనా సరే, మన దేశం అనేది కాదు, ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఒక్కొక్క దేశానికి సెట్ చేసుకుంటుంది అనమాట. ఇగో మేము ఈ ప్లేస్ లోపల అణుబాంబులను పెట్టినాము, ఒక యుద్ధం అనేది చేయడానికి వస్తే వీటి మీద వేయొద్దు అని చెప్పేసి చెప్పుకుంటాయి అన్నమాట. కానీ అలాంటిదే జరిగింది. మన యుద్ధ విమానాలు ఏమైనాయంటే
కిరాక్ హిల్స్ అనేది అక్కడ ఒక సైనిక స్థావరం ఉంది. ఆ సైనిక స్థావరం దగ్గరలోనే ఇది కిరాణా హిల్స్ దగ్గర ఉన్నట్టుంది. కానీ మన యొక్క యుద్ధ బాంబర్లు ఏవైతున్నాయో అక్కడ బేస్ పైన, ఎయిర్ బేస్ పైన బాంబులు వేసినప్పుడు దానికి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క అణుస్థావరాల మీద పడిపోయినట్టుంది. ఇప్పుడు అక్కడ పాకిస్తాన్లో ఎమర్జెన్సీ తలపించి ఇమ్మీడియట్లీగా మీరు ఆపకపోతే మీ దేశంతో పాటుగా మన దేశాలు కూడా నాశనం అవుతాయి అని చెప్పేసి ఒక ఇంటి ఇచ్చడం వల్ల మన మోడీ గారు దాన్ని ఆపడం జరిగింది. అయితే ఇక్కడ మనం విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైతే రియాక్టర్ సంబంధించినటువంటి మెటీరియల్ ఉందో అది మన భారతదేశానికి దగ్గరలోనే ఉంటుంది. గుజరాత్ అనుకోండి, రాజస్థాన్ అనుకోండి, దగ్గరలోనే ఆ యొక్క బార్డర్లల్లా ఉంటుంది అది అణుస్థావరం. ఎప్పుడైతే అక్కడ ఒకవేళ అణుస్థావరాల మీద పడి ఆ రియాక్టర్ ఎప్పుడైతే ఇబ్బంది అవుతుందో పాకిస్తాన్ కంటే మన భారతదేశానికే ఎక్కువ ముప్పు జరుగుతుంది. ఎందుకయ్యానంటే ఆ యొక్క బార్డర్కు మన రాజస్థాన్ స్టేట్ అంతా, గుజరాత్ స్టేట్ అంతా పాకిస్తాన్కు బార్డర్లో ఉంది కాబట్టి పాకిస్తాన్ కంటే ఎక్కువ మన భారతదేశానికి ముప్పు వాటిల్తనే ఉద్దేశం మీద మన మోడీ గారు ఆ యొక్క సీజ్ ద ఫైర్ అని చెప్పేసి పెట్టడం జరిగింది అనమాట. దాన్ని ఆపడం జరిగింది, యుద్ధాన్ని ఆపారనమాట. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామం. మోడీని ఖండిస్తున్నారు. ఎందుకు? మోడీ యుద్ధం చేస్తే అయిపోతుండే, పాకిస్తాన్ నాశనం అవుతుండే, ఎందుకు వదిలేసిండు, నీ ఒప్పందాలు ఏం జరిగినాయి బయట పెట్టాలని ప్రతిపక్షాలు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క రకమైనటువంటి భారతదేశంలోని పౌరులు కోరుకుంటున్నారు యుద్ధం చేస్తే బాగుంటుండే అని. కానీ దూరదృష్టితో ఆలోచించినటువంటి మన మోడీ గారు యుద్ధాన్ని చేయడం పెద్ద గొప్ప కాదు. యుద్ధం చేయడం వల్ల దేశాలు సర్వనాశనం అవుతాయి. ఇప్పుడు మనం ఎన్నో చూసినాం, జపాన్ చూసినాం, అమెరికా ఏం చేసింది, జపాన్ పైన, హిరోషిమా నాగసాకి పైన యుద్ధం చేసినప్పుడు జపాన్ ఇప్పటికీ కోలుకోలేని దెబ్బ ఉంది. ఇట్లా కాకపోతే భయం పెట్టడం అనేది కంపల్సరీ. మేము మీ యుద్ధం చేస్తే మేము మీకు పేల్చేస్తామని చెప్పి భయంతో ఉండాలి. కానీ వాస్తవంగా యుద్ధాలు అనేది జరగొద్దు. మానవాళికి చాలా నాశనం అయిపోతుంది. ఒకటేసారి మానవాళి మునిగిపోతే ఏం కాదు, కానీ ఈ రియాక్టర్స్ పేరడం వల్ల ఇక్కడ మానవుల్లో అంటే జంతు జీవజాలం లోపల ఒక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. దాన్ని తట్టుకోలేము మనం. యురేనియం, న్యూక్లియర్ పవర్, యురేనియం ఇవన్నీ అణుధార్మిక శక్తికి సంబంధించినటువంటివి. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. మనకు వాతావరణం లోపల మార్పులు జరిగి మానవాళి అంతాన్నే చూస్తాయి. కాబట్టి యుద్ధాలు అనేది కోరుకోవద్దు. మనం ట్రయల్ రన్ చేసినాం. దీనివల్ల మన భారతదేశం యొక్క శక్తి అనేది ప్రపంచం చూసింది. ఓకే, ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఏమైంది అంటే, మన భారతదేశం తయారు చేసినటువంటి మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డిమాండ్ పెరిగింది. ప్రపంచ మార్కెట్ లోపల మనం తయారు చేసినటువంటి ఇవి S-400 బ్రహ్మోస్ క్షిపణులు ఏవైతున్నాయో మన భూభాగం మీదకి అవతలి ఏవైనా సరే రాకుండా యుద్ధం చేసేటప్పుడు అవతలి వాళ్ళ విమానాలు కావచ్చు, రాకెట్లు కావచ్చు, తర్వాత డ్రోన్లు కావచ్చు, మన దేశం పైన ఎగరకుండా బార్డర్ లోపలనే తిప్పి కొట్టినటువంటి మన ఆయుధ సంపత్తి, మన నాలెడ్జ్కి ప్రపంచ దేశాలు కూడా నివ్వెరపోయి మన భారతదేశానికి ఆర్డర్స్ అనేటివి వస్తున్నాయి. దానిలో భాగంగానే మనకి ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ సైన్యానికి 50,000 కోట్లు మన భారతదేశం కూడా కేటాయించడం జరిగింది. ఎక్కడికి మన భారతదేశాన్ని కూడా ఎగుమతులకు మనకు వేరే దేశాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. మీ దగ్గర మేము సైన్యానికి సంబంధించినటువంటి సామాన్ కొంటాము మేము అని. ఇంతకుముందు ఎవరి దగ్గర కొనేవాళ్ళు అని అంటే అమెరికా దగ్గర, చైనా వాళ్ళ దగ్గర కొనేవాళ్ళు ఆయుధ సామాగ్రిని. ఇప్పుడు మన మార్కెట్ అనేది భారతదేశంకి వేరే దేశాలలో మన దగ్గరికి రావడం మొదలుపెట్టారు. ఈ యొక్క
ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశానికి మన విలువ ఏందో, మన ప్రపంచానికి మన యొక్క విలువ తెలిసింది, మనమంటే ఎవరో తెలిసింది ఇక్కడ. ఇది మనం గమనించుకోవాలి. భారతదేశ యొక్క పౌర అనేది తెలుసుకోవాలి. అంటే ఇదంతా ఎట్లా వస్తుందయ్యా అని అంటే, దేనికైనా సరే సరైనటువంటి నాయకుడు, సరైనటువంటి ఆలోచనలతోటి ఎవరైతే పరిపాలన చేస్తారో వారికే ఇలాంటి ఆలోచన వస్తుంది. అదే మన నరేంద్ర మోడీ గారు. అతనికి మనం పవర్ ఇచ్చినట్టయితే ఏ విధంగా చేస్తాడో మనం చూసినాం. దట్ ఈస్ నరేంద్ర మోడీ. ఇట్లా ఇక్కడ చూడండి, ఆపరేషన్ సింధూర్ స్పెషల్ స్టేషన్ అక్కర్లేదు. ప్రతిపక్షాల వాదం కేంద్రం తిరస్కరణ. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ ఉద్రిక్తలపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించి చర్చించాలని వామపక్షాలు చేస్తున్న డిమాండ్ కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. ఈ ఏడాదిలో జరిగే వర్షాకాల సమావేశాల్లోని ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన పరిణామాలు, కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాలు చర్చించేందుకు పార్లమెంట్లో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల ప్రధానికి లేఖ రాశారు. అయితే చూడండి ఇక్కడ ఎంత మనకు యుద్ధాలతో భారత్ పాక్ సాధించింది ఏం లేదు. కాశ్మీర్తో సహా అన్నింటి చర్చించి పరిష్కారం చేసుకుందాం, మంచి పొరుగు దేశాలుగా ఉందామని చెప్పేసి పాకిస్తాన్ పిఎం ఇప్పుడు అడుగుతున్నాడు. మన దగ్గర ఏం చేశాడు? యుద్ధం చేశాడు, నువ్వా నేనా అని చేశాడు. ఇక్కడ చూడు, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ భారత్ నుంచి పొరుగు దేశాలుగా ఉండాలనేది తమ కోరిక అని పాక్ మిలిటరీకి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో మాట్లాడుతూ భారత్ పాక్లు 3 యుద్ధాలు చేసిందని, సాధించిందేమీ లేదని తెలిపారు. మంచి పొరుగు దేశాలుగా ఉండి కాశ్మీర్ సహా అన్ని సమస్యలు చర్చించి పరిష్కరించుకోవాలనేది గత యుద్ధాలు నేర్పిన పాఠమని చెప్పారు. శాంతి నెలకొన్న తర్వాత తాము కూడా ఉగ్రవాదులపై పోరాటానికి మద్దతుగా ఉంటామని వివరించారు. పాకిస్తాన్ శాంతియుత దేశమని, కానీ తమ దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోమని కామెంట్ చేశాడు. ఇక్కడ చూడు, ఈ దొంగ అప్పుడు ఏమన్నాడు? భారతదేశం యుద్ధం కోసం మా సత్తా చూపిస్తామన్నాడు. ఇప్పుడు కాళ్ళ బేరానికి రావడం జరిగింది. ఇదంతా ఏందంటే సింధు నది ఆపినందుకు, నీళ్ళని ఆపినందుకు. ఇక్కడ అంతా చూడు, నాడు సింధూర్ నేడు సింధు సింధు. భారత యాక్షన్లకు వణికిపోతున్న పాక్ సీజ్ ఫైర్ సింధు డీల్ కోసం పంపర్లాట. రాజకీయ చర్చ జరగాలని భారత్కు డిప్యూటీ పిఎం విజ్ఞప్తి. సీజ్ ద ఫైర్ లాగే సింధు డీల్ కోసం వెంపర్లాట. నదీ జలాల్లో దారి మళ్లించుతానని ఆందోళన. సీమాంధ్ర ఉగ్రవాదాన్ని ఆపితేనే సింధు జలాలు. ఈ నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కృషి. కేంద్ర మంత్రి పాటిల్. ఓకే, పైల్గా ఉచ్చకొత్త తర్వాత ఉగ్రవాదులపై యాక్షన్కు ఉపక్రమించుకోవడం ఇప్పుడు పాకిస్తాన్ కటకటాలో నెట్టింది. ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టడంతో సీజ్ ద ఫైర్ కోసం కాళ్ళ బేరానికి వచ్చింది. సీజ్ ద ఫైర్ కు కూడా భారత్ ఓకే చెప్పడంతో ఊపిరి పీల్చుకున్న పాకిస్తాన్ ఇప్పుడు వంతు తడారిపోతుందేమోననే భయంతో వణికిపోతుంది. పాకిస్తాన్ కు జీవనాడిగా ఉన్న సింధు నది జలాలు ఎక్కడ ఆపేస్తారేమోనని భయం పాక్ను పీడిస్తుంది. అందుకే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే రాజకీయ చర్చ జరగాలని, సమగ్ర సంప్రదింపు జరగాలని, సింధు నది జలాలను ఆపొద్దని విజ్ఞప్తులు చేస్తున్నది. పాకిస్తాన్ పార్లమెంటు డిప్యూటీ పిఎం ఇసాక్ దార్ మాట్లాడుతూ కీలక అంశాలపై చర్చ జరగాలని భారత్కు విజ్ఞప్తి చేశారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుత సైనిక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. మే 18వ తేదీ వరకు సీజ్ ద ఫైర్ కొనసాగించే నిర్ణయం ఈ చర్చల్లో జరిగిందని తెలిపారు. సింధు జలాల ఒప్పందాన్ని అమలు చేయాలని, ఈ నీటిని మళ్లించొద్దని విజ్ఞప్తి చేశారు. సింధు నది జలాలు ఆపేస్తే దాని యుద్ధ చర్యగానే చూస్తామన్నారు. ప్రధాని మాటలను తూచా తప్పకుండా అమలు చేస్తామని, నీరు నెత్తురు కలిసి ప్రవహించామని కేంద్ర జలశక్తి మండలి సిఆర్ పాటిల్ శుక్రవారం నాడు వెల్లడించారు. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేశాక ఆ నీటిని సద్వినియోగం చేసుకోవడానికి తమ శాఖ కృషి చేస్తుందన్నారు. ప్రతి గ్రామానికి నీరు అందించే పనులు జరుగుతున్నాయని తెలిపారు. పాకిస్తాన్తో చర్చలు జరిగితే భారత్కు అప్పగించాల్సిన ఉగ్రవాదుల జాబితాపై పాక్ దురాక్రమించిన కాశ్మీర్ భూభాగాన్ని ఇండియాకు అప్పగించడంపైనే ఉంటుందని కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ గురువారం నాడు స్పష్టం చేశారు. సీమాంధ్ర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ వదిలిపెడితేనే సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. చినాబ్ నీటి తరలింపునకు పాక్ వెళ్లే సింధు ఉపనది
చినాబ్ నది నుంచి నీటిని తరలించడానికి భారత్ ప్రణాళిక రూపొందిస్తుంది. రణబీర్ కాలువ సామర్థ్యాన్ని రెట్టింపు చేసి మరిన్ని జలాలను ఆ, ఈ జలాలను తరలించాలని అనుకుంటుంది. ఈ కాలువ సింధు జలాల ఒప్పందం చేసుకోవడం కన్నా ఎన్నో దశాబ్దాల ముందే ఏర్పాటైంది. ప్రస్తుతం దీని ద్వారా సెకండ్కు 40 క్యూసెక్ల నీటిని భారత్ తీసుకుంటుంది. ఈ సామర్థ్యం సెకండ్కు 150 క్యూసెక్ల నీటిని మించాలని భారత్ భావిస్తుంది. ఇది జరుగుతున్నటువంటి విషయం అన్నమాట. భారతదేశానికి భయపడి పాకిస్తాన్ కాలబేరానికి వస్తుంది. ఎక్కడ మేము సింధు నది జలాలను ఆపుతామే అని చెప్పేసి భయపడ్డది. దాంతోపాటుగా ఇప్పుడు అసలు విషయం అది కాదు. ఇక్కడ వీటిని ఎప్పుడైతే పాకిస్తాన్ దగ్గర అణు రియాక్టర్ పేలి అక్కడ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి పాకిస్తాన్ తల వంచి భారతదేశానికి అంటే మోకరిల్లండి అని చెప్పొచ్చు మనం. అయితే ఇది సింధు నది ఒప్పందం ఎప్పుడు ఫస్ట్ మన భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఒక ఒప్పందం జరిగింది నీటి మీద. ఆ నీటికి సంబంధించినటువంటిది సింధు జలాలకు ఎవరెస్ట్ శిఖరం నుంచి వచ్చినటువంటి నీరు పాకిస్తాన్కి వెళ్ళాలి సింధు నది పరివాహక ప్రాంతం లోపల. ఇప్పుడు అక్కడ ఇంకొకటి ప్రాబ్లం అవుతుంది. మన యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నట్టయితే పాకిస్తాన్ 3-4 ముక్కలుగా అవుతుంది. పాకిస్తాన్ లోపల అంతర్యుద్ధం అనేది కూడా జరుగుతుంది. ఈ యొక్క టెర్రరిజానికి అపోజిట్గా బెలూచిస్తాన్ స్వతంత్ర రాజ్యంగా కూడా ఏర్పాటు చేసుకుంటుంది. స్వతంత్ర రాజ్యంగా మాకు కావాలి అని చెప్పేసి పాకిస్తాన్ లోపల 45% భూభాగము పాకిస్తాన్ లోపల బెలూచిస్తాన్ ఉంది. దాని తర్వాత కొంత భూభాగం సింధు ప్రావీణ్యం ఉంది. ఇంకా కొంత భూభాగం పంజాబ్ ఉంది. అది పంజాబ్ అనేది పాకిస్తాన్ పంజాబ్. ఇట్లా ఎవరికి వాళ్ళు కొట్లాడుతున్నారు. ఈ పాకిస్తాన్ పంజాబ్ అనేది పాకిస్తాన్కు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు మొత్తం వాళ్ళు అక్కడే ఉంటారు. ఈ పాకిస్తాన్ పంజాబ్లో టెర్రరిస్టులు ఉంటారు. టోటల్గా సింధు నది పరివాహక ప్రాంతం లోపల ఉన్నటువంటి ప్రజలు మంచి వ్యవసాయంతో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు కొట్లాడుతున్నారు. మా రాజ్యం మాకు సపరేట్ కావాలి. ఎందుకు అయ్యానంటే మమ్మల్ని పాకిస్తాన్ పట్టించుకోవట్లేదు కాబట్టి మేము స్వతంత్ర రాజ్యంగా అవుతామని చెప్పేసి బెలూచిస్తాన్ ఆల్రెడీ బెలూచిస్తాన్ ఏర్పడ్డది. బెలూచిస్తాను ఐక్యరాజ్య సమితి లోపల వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. మాకు పాకిస్తాన్ మనం చూడట్లేదు అని చెప్పేసి మేము అంటే ఒకప్పుడు మన భారతదేశానికి సపోర్ట్ అన్నమాట. భారతదేశంలో ఒక భాగం ఏది పాకిస్తాన్లో ఉన్నటువంటి బెలూచిస్తాన్. బాగా గమనించాలి ఈ యొక్క విషయం. ఓకే, ఇప్పుడు పాకిస్తాన్ అనేది 3 ముక్కలుగా అవడానికి